జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి అయితే కర్ణాటక అయితే వెళ్ళడం జరిగింది. తారకన్న కర్ణాటకకి ఎందుకు వెళ్ళాడంటే తన అమ్మగారి డ్రీమ్ అంట. కర్ణాటకలో వచ్చేసి కుందాపూర్ వచ్చేసి తారకన్న వాళ్ళ అమ్మగారు హోమ్ టౌన్, సొంత ఊరు. ఆ ఊర్లో వచ్చేసి శ్రీ కృష్ణమాత టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ చూడడానికి అయితే కర్ణాటక అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఆ తారకన్న వచ్చేసి అయితే రీసెంట్ గా ఇప్పుడే ట్వీట్ అయితే వేశారు. మరి తారకన్న ట్వీట్ ఏం వేశాడు ఒకసారి అయితే చూడండి. మై మదర్ ఫర్ ఎవర్ డ్రీమ్ ఆఫ్ బ్రింగింగ్ మీ టు అవర్ హోమ్ టౌన్ కుందాపూర్ అండ్ సీకింగ్ దర్శన్ ఎట్ ఉడిపి శ్రీ కృష్ణమాత యాజ్ ఎ ఫైనలీ కమ్ టు మేక్ దిస్ హ్యాపెన్ జస్ట్ బిఫోర్ అట్ బర్త్డే ఆన్ సెప్టెంబర్ 2nd. ఇట్స్ ద బెస్ట్ గిఫ్ట్ కుడ్ గివర్. ఒక కొడుకుగా అమ్మగారికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ వచ్చేసి తన హోమ్ టౌన్ అయిన ఉడిపి శ్రీ కృష్ణమాత గారి టెంపుల్ కి తీసుకెళ్లడం అని చెప్పైతే తారకన్న అయితే ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ అలాగే తారకన్న వచ్చేసి అయితే అక్కడికి వచ్చిన తారకన్న కర్ణాటక వస్తున్నాడని చెప్పిన వెంటనే తన దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకున్న రిషబ్ శెట్టి గారిని, అలాగే కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్ అయిన అంబుల్ మీడియా వాళ్ళని, అలాగే అయితే థ్యాంక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ఫైనల్ గా తారకన్న వచ్చేసి అయితే కర్ణాటక వెళ్ళడానికి గల కారణాలు. తారకన్న వచ్చేసి అయితే వాళ్ళ అమ్మగారి డ్రీమ్ నెరవేర్చడానికి కోసం అయితే కర్ణాటక అయితే వెళ్ళాడు ఈ రోజు. అలాగే తారకన్న దేవర మూవీ రిలీజ్ దగ్గరకు వచ్చింది. అండ్ అలాగే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి దేవుడి దక్షిణం తీసుకొని ఇక ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి అక్కడ టెంపుల్ లో దక్షిణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ లో అయితే మాట్లాడడమే జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కన్నడ లాంగ్వేజ్ లో మాట్లాడారు. మొత్తం కన్నడ పరిచయం లాగా నేను మాట్లాడాడు. అందరూ తెలుసు తారకన్న కర్ణాటక బాగా వస్తుంది అని చెప్పి. తన కర్ణాటకలో ఏం మాట్లాడే వీడియోలో అయితే మీకు చెప్తాను. మాటల్లోకి వెళ్తే తారకన్న వచ్చేసి కన్నడలో తన అక్కడికి రావడం, ఇలాంటి విశేషమైన రోజున రావడం నాకు చాలా సంతోషంగా ఉందని అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే తన అమ్మగారి డ్రీమ్ అన్నమాట ఈ రోజు గుడికి అయితే తీసుకెళ్లడం అని చెప్పి అయితే చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ రావడం చాలా మనశ్శాంతిగా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పుకొని వచ్చారు. అలాగే మన తారకన్న వచ్చేసి అయితే రిషబ్ శెట్టి కూడా తనతో పాటే ఉండడంతో రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా సంతోషం ఇచ్చింది, చాలా వర్తది తన యాక్టింగ్ అని చెప్పి అయితే మీడియాతో అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. మొత్తం కన్నడలోనే మాట్లాడాడు, సూపర్ గా మాట్లాడాడు. ఫైనల్ గా తారకన్న కన్నడ వెళ్ళిన విశేషాలు అండ్ ఇలాంటి వీడియోస్ అప్డేట్ చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే